హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలో కొత్తగా కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో ఈ యొక్క 4 జిల్లాల్లో కలిపి మనకి మొత్తంగా 1155 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. సో అంటే 1155 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో దీనికి ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్షల ఫీజు కానీ అయితే ఏమి ఉండదండి. సో జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు, మీకైతే యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అర్హత అయితే మనకి జస్ట్ 10వ తరగతి పాస్ అయితే చాలు, మీకు ఈ యొక్క జాబ్ అనేది ఇస్తారు. సో ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఈ యొక్క ఉద్యోగాలు ఏంటి, అలాగే ఏ ఏ జిల్లాల యొక్క ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి అనేది మన యొక్క వీడియో అయితే తెలుసుకుందాం. ఇక అలాగే నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. సో అది ఏ జిల్లాలో రిలీజ్ అయింది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక అలాగే కృష్ణా జిల్లాలో 21వ తేదీన జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక పూర్తి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే రేపు స్కిల్ కనెక్ట్ జాబ్ మేళా అనేది ఇది మనకి కృష్ణా జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. నూజివీడు సిపెట్ ఆధ్వర్యంలో స్కిల్ కనెక్ట్ జాబ్ మేళా ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు సంస్థ మేనేజర్ ప్రాజెక్ట్ అండ్ హెడ్ చింతాశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ యొక్క ఇంటర్వ్యూ అంటే జాబ్ మేళా వచ్చేసి ఆ యొక్క పట్టణంలోని ఐటీఐ కళాశాల ఆవరణలో అయితే నిర్వహిస్తున్నట్లు చెప్పడం జరిగింది. గన్నవరం మండలం సూరంపల్లిలోని సిపేట్లో 6 నెలల వ్యవధితో కూడిన మెషిన్ ఆపరేటర్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్పై నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం ప్లాస్టిక్స్ అనుసంబంధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఇక 18 నుంచి 30 సంవత్సరాల లోపున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే వారు అర్హతలు వచ్చేసి 10వ తరగతి ఐటీఐ డిప్లొమా పాస్ ఆర్ ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు. నూజివీడు పరిసర మండలాల్లో అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 21వ తేదీన ఉదయం 9:30 యొక్క జాబ్ మేళాలో పాల్గొనాల్సిందిగా ఆయన వెల్లడించడం జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వెళ్ళి అటెండ్ అయితే అవ్వచ్చండి. సో ఇక్కడ 10th క్లాస్ ఐటీఐ డిప్లొమా పాస్ ఆర్ ఫెయిల్ అయినా సరే మీరైతే ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి. సో ఇక తర్వాత చూస్తే మనకి కృష్ణా జిల్లాలో మనకి ఈ యొక్క ఎన్హెచ్ఎం ఉద్యోగాలకు సంబంధించి కొన్ని అప్డేట్ రావడం జరిగాయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ డిఈఐసి అండర్ ఎన్హెచ్ఎం ఓవర్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా మచిలీపట్నం. సో ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఆడియాలజిస్ట్ ఆర్బీఎస్కే డిఈఐసి అండర్ ఎన్హెచ్ఎం ఓవర్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా మచిలీపట్నం. పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఆడియాలజిస్టు, అలాగే డిఐసి మేనేజరు, అలాగే డెంటల్ ఎంఓ, అలాగే డెంటల్ టెక్నీషియను, ఎర్లీ ఇన్వెస్టిగేషన్స్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్, ల్యాబ్ టెక్నీషియన్, అలాగే మెడికల్ ఆఫీసర్, అలాగే ఆటోమెట్రిస్ట్, అలాగే ఫిజియోథెరపిస్ట్, అలాగే ఫిజికాలజిస్ట్, అలాగే సోషల్ వర్కర్, అలాగే స్పెషలిస్ట్ ఎంఓ స్టాఫ్ నర్సు. వీటికి సంబంధించి ఇక్కడ పీడిఎఫ్ లింకులు కూడా అయితే ఇక్కడ ఇచ్చారండి. 25 నుంచి 31 తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎలాంటి పత్రికా ప్రకటన అయితే ఇవ్వలేదు, డైరెక్ట్ మనకి లిస్టులు అన్నీ ఇచ్చారు. సో వీళ్ళందరూ వెళ్ళి ఈ యొక్క డైరెక్ట్ మనకి ఏదైనా అబ్జెక్షన్స్ గ్రీవెన్స్ ఉంటే అక్కడ డిఎంఎడ్ ఆఫీస్లో వెళ్ళి చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీ రిమార్క్స్లో ఏమీ లేవు అనుకుంటే సో ఫర్దర్గా వెయిట్ చేయండి, సెలక్షన్ లిస్ట్ ఏమైనా ఇస్తారా లేకపోతే మీకు అలా ఏమైనా కాల్ కానీ మెసేజ్ కానీ ఏమైనా చేస్తారా ఇంటర్వ్యూ కానీ రమ్మని. సో ఇక్కడ మనకేం చెప్పలేదు. సో ఇది మనకి ఈ యొక్క పోస్టులకు ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళైతే ఒకసారి మీరు అప్లై చేసిన పోస్టును పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అసలు మీ యొక్క నేమ్ ఉందా లేదా, నేమ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా, రిమార్క్స్లు ఏమైనా ఇచ్చారనేది చెక్ చేసుకోండి. ఇక తర్వాత ఇదే జిల్లాలో మనకి ఇక్కడ చూస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్పిసిడిసిఎస్ ఎన్సిడి అండర్ ఎన్హెచ్ఎం ఓవర్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా మచిలీపట్నం 20వ తేదీ నుంచి అది కూడా 31వ తేదీ వరకు అయితే మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి పీడిఎఫ్ లింక్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ యొక్క పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క పీడిఎఫ్ లింక్ డౌన్లోడ్ చేసుకొని అయితే అక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. మీ యొక్క నేమ్స్ అనేది ఉన్నాయా, వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేదా రిమార్క్స్లో ఏమైనా సబ్మిట్ చేయాలా అనేది అక్కడ చూసుకోండి. సో ఇది మనకి కృష్ణా జిల్లా నుంచి అయితే ఈ యొక్క అప్డేట్ రావడం జరిగిందండి. సో ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 4 జిల్లాల నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం.
సో ఫస్ట్ చూసుకుంటే మనకి తూర్పుగోదావరి జిల్లా నుంచి మనకి వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనే ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి కాకినాడ సిటీ జిల్లాలోని వివిధ గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 227 వాలంటీర్ పోస్టుల భర్తీకి జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా గ్రామ వార్డుల పరిధిలో అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు నేరుగా వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓల ఆధ్వర్యంలో మౌఖిక పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారని జేసీ కీర్తి వివరించారంటే జాయింట్ కలెక్టర్ అనమాట. సో ఈ విధంగా మనకి 227 వాలంటరీ పోస్టులు ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక దీంతో పాటుగా మనకి సిటీఆర్ఐ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ డివిజన్లలో వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 19 వార్డు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమిషనర్ అభిషేక్ కిషోర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆసక్తి గలవారు GSWS-voluntary.apcfss.in సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సో ఇది మనకి వాలంటీర్ పోస్టులకు సంబంధించండి. సో ఈ వాలంటీర్ పోస్టులకు సంబంధించి మనకి 10వ తరగతి అయితే అర్హత అయితే ఉంటుంది. ఎలాంటి పరీక్ష మరియు ఫీజు ఉండదు. మీ యొక్క మొబైల్ ఫోన్ నుండి అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక ఈ యొక్క జిల్లాతో పాటు అంటే తూర్పుగోదావరి జిల్లాతో పాటు మిగిలిన ఇంకా 3 జిల్లాల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవి కూడా ఏ జిల్లాలో వచ్చాయి, అలాగే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది మనకి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేస్తే మనకి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సో ఈరోజు మనకి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు పోస్టులను భర్తీ చేయాలని కూడా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. సో అందుకోసమని ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్న భర్తీలను ఆ నెల 16వ తేదీలో భర్తీ చేయాలని కూడా మనకైతే ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే లేటెస్ట్గా మనకి ఇక్కడ ఏ జిల్లాలో వచ్చాయనేది మనకి ఇక్కడ చూసుకోవాలి మీరు. ఇక్కడ జిల్లా యొక్క నేమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ డేట్ ఉంటుంది, అలాగే ఎండ్ డేట్ ఉంటుంది. అంటే ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అనేది. సో అక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ ఒకటి శ్రీకాకుళం జిల్లా నుంచి మనకి ఇక్కడ 3వది 21/12/2020 అనేది ఇచ్చారు. అంటే 21 తేదీ అంటే ఈ రోజు అయితే లాస్ట్ డేట్కి అయితే ఇచ్చారు. 200 వేకెన్సీ అయితే ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీరు ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ దానిపైన మీరు క్లిక్ చేస్తే ఈ యొక్క మీకు ఆ మండలం ఆ డిస్టిక్లో అక్కడ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయని ఇక్కడ ఇస్తారు చూసుకోవచ్చు. ఇక్కడ ఏ మండలంలో ఖాళీగా ఉన్నాయి, అలాగే ఏ పంచాయతీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది కూడా అయితే ఇస్తారు. సో ఈ విధంగా మీరు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే మనకి ఈ విధంగా మీరు అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో మనం ఆల్రెడీ ఇందాక పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ కూడా చెప్పాము. సో ఇక్కడ కూడా మనకి చూపిస్తుంటుంది చూసుకోవచ్చు. ఈస్ట్ గోదావరి జిల్లాలో మనకి 24వ తేదీలోపు అయితే అప్లై చేసుకోమని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎన్ని పోస్టులు ఉన్నాయని అయితే ఇక్కడ మనకి 2, 4 సో ఈ విధంగా అయితే ఇచ్చారు. సో చూసుకోండి ఇక్కడ మీరు. సో ఇక్కడ మనకి మొత్తంగా ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. సో 24వ తేదీ లాస్ట్ డేట్కి అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకొని జస్ట్ మీరు ఎక్కడ అంటే మీ మండలానికి సంబంధించి ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఉన్నాయా లేదని వేకెన్సీస్ జస్ట్ వాటిపైన మీరు క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయనేది కూడా తీస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అమలాపురం పంచాయతీ మున్సిపాలిటీలో 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక తర్వాత చూస్తే మనకి అదేవిధంగా అనంతపురం జిల్లా నుంచి కూడా మనకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే అండి ఇది. ఇక్కడ చూసుకుంటే ఎన్ని పోస్టులు అంటే 614 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. 29వ తేదీ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో 614 పోస్టులు అండి. సో మళ్ళీ చెప్తున్నాను. సో 614 పోస్టులు ఇవి ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో అయితే ఇవి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే ఆ వేకెన్సీస్ పైన ఇక్కడ మీ డీటెయిల్గా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆగల్లి, సో ఎరిగేపల్లి, సో ఇక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి 2. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకొని మీ యొక్క పంచాయతీకి సంబంధించి మీరు అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ వచ్చేసి మనకి లాస్ట్ డిస్టిక్ వచ్చేసి మనకి విజయనగరం డిస్టిక్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు 30వ తేదీ వరకు అయితే మనకైతే టైం అవుతుంది. 114 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మొత్తంగా మనకి 1155 వేకెన్సీ వరకు అయితే ఉన్నాయండి. సో వీటన్నిటికీ 10వ తరగతి అయితే అర్హత అయితే ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం ఒకసారి. నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఇక్కడ మనకి సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో వాటిపైన మీరు క్లిక్ చేసి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అలాగే మీరు ఇక్కడ వేకెన్సీ ఎలా ఉన్నాయని ఏ జిల్లాలో ఉన్నాయనేది కూడా ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ డిస్టిక్ అనే దానిపైన మీరు క్లిక్ చేస్తే ప్రజెంట్ ఖాళీగా ఉన్న దానిపైన మీకు అయితే ఇక్కడ వస్తుంది ఈస్ట్ గోదావరి, అనంతపురం, విజయనగరం. సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ మరియు మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది చెక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి.
చేసుకొని అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అనే బటన్ పైన అయితే క్లిక్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటే వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ తెచ్చేస్తారు. అలాగే మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ కానీ లేదా నౌ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే ఉంటుంది, డేట్ ఇన్ఫర్మేషన్, అక్కడ మీ యొక్క ఇంటర్వ్యూ గురించి కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి వాలంటీర్ ఉద్యోగాల గురించి డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన యొక్క ఛానల్ని, మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తుండండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అని చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.